మూర్తి గారు అందరి దగ్గర ఉన్నాయండి, మీరు రండి. వస్తున్నాను నాయన. అరే మోహన్, సెటప్ గిటప్ మందు ఫుడ్ అన్నీ బాగున్నాయిరా. ఒక డీజే ఉంటే మాత్రం అదిరిపోయేది. డీజే లేదని ఎవరు చెప్పారా? ఏంటి డీజే ఉందా? డీజే ఎవరు బాబు? ఇంకెవరు మూర్తి గారు, మీరే. చూద్దాం ఏం చేస్తాడు. వెళ్దాం అండి. వేర్ టు? పాత కమిట్మెంటే, పెద్ద హ్యాపెనింగ్ ప్లేస్ ఏం కాదు. స్మాల్ ఈవెంట్. మళ్ళీ సేమ్ మన స్ట్రాటజీనే ఫాలో అవుదాం. నేను చూసుకుంటా గడ్డి, నీకెందుకు? గాయస్, ఈరోజు చాలా పెద్ద ఈవెంట్. ఆర్టిస్ట్ డీజే డేవిల్ వస్తున్నాడు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడం మన క్లబ్ కి చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా ఉండండి, ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. యూ కెన్ గో నౌ. డి మా అక్క పెళ్ళుంది, వెళ్ళాలి, కొంచెం లీవ్ కావాలి. ఎప్పుడు? ఈ సాటర్డే. నో, కుదరదు. నేను ఆల్టర్నేట్ చూస్తాను డి. ఆ ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో మీ అక్క పెళ్ళికి చూసుకో. డి ఒక హాఫ్ డే. హాఫ్ డే కాదు, హాఫ్ అన్ అవర్ కూడా ఇవ్వను. హే డి, హౌ ఆర్ యూ? ఐమ్ ఆల్ రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ సెట్ డి. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. బయట చాలా క్రౌడ్ ఉంది. ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. యూ గో అండ్ రిలాక్స్. ఓకే, చిల్. మూర్తి కదా? అవును సార్. దా శరత్ సార్, ఏంటది? నో ఐడియా సార్. నువ్వు వెళ్ళు వాళ్ళతో. మూర్తి, నీకు ఈ జాబ్ పర్ఫెక్ట్ సెట్ అయింది డోడ్. అయినా ఇక్కడ డీజే అవుదామని చెప్పి ప్రతి ఓడు వస్తాడు కదా, నీలానే మిగిలిపోతాడు. వాళ్ళకి కనీసం ఏజ్ అయినా ఉంటది, నీకు మాత్రం కొంచెమే మిగిలింది ఏజ్. ఇవన్నీ అవసరమా నీకు? ఆయనకి ఏజ్ లేకపోవచ్చు, కానీ నీకన్నా మంచిగా మ్యూజిక్ కొట్టే కెపాసిటీ ఉంది. ఆయన ఈ జనరేషన్లో పెరిగిన నీకు డీజే మిక్స్ చేయడం పెద్ద విషయమేం కాదు. ఆయన పెరిగిన జనరేషన్ వేరేనా, నీకన్నా బాగా కొడతాడు డీజే. ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి. ఆయనకు గనక అవకాశం వస్తే మీ బట్టలు చిన్నిగేదాకా కొడతాడు డీజే. ఏరా వెయిటర్ నా కొడుకా, బలిసిందా? బట్టలు జాగ్రత్తగా రాని. సార్ ఆగు సార్. సార్ సారీ సార్. హాఫ్ డే లీవ్ ఇవ్వమంటే ఇవ్వలేదు కదరా, ఇప్పుడు దొరికావు. డి, వాట్స్ గోయింగ్ ఆన్ డి? యువర్ ఈవెంట్ జస్ట్ గాట్ క్యాన్సిల్డ్. వాట్? బయట కస్టమర్స్ వెయిటింగ్ డి.
ఇప్పుడు క్యాన్సల్ అంటే ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ లాస్ టు మీ. దట్స్ యువర్ ప్రాబ్లమ్, ఐ డోంట్ కేర్. మన అగ్రిమెంట్ లో రాసుంది, ఇఫ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ ఇస్ బిన్ కాస్డ్, ఐ హావ్ ఆల్ ద రైట్స్ టు క్యాన్సిల్ ది ఈవెంట్. ఇన్కన్వీనియన్స్. నేను విన్నాను నువ్వు ఇలా గొడవలు పెట్టుకుని ఈవెంట్స్ క్యాన్సిల్ చేస్తున్నావని. కెరీర్ బిగినింగ్ నుంచి నీకు అవకాశాలు ఇచ్చి నేను ఎంకరేజ్ చేసిన నాతో కూడా ఇలా చేస్తావని అనుకోలేదు. టైం అవుతుంది. నువ్వు ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సైన్ చేస్తే బయలుదేరుతాం. డెవిల్, ఈ ఈవెంట్ తర్వాత మూర్తికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇద్దాం అనుకున్నాను, కానీ నీ వల్ల అది ముందే జరగబోతోంది. బయటున్న క్రౌడ్ క్లబ్ చూసి వచ్చారనుకుంటున్నావా? నో, నన్ను చూసి వచ్చారు. అచ్చా, ఈ క్లబ్ నీలాంటి వాళ్ళని చాలా మందిని తయారు చేసింది డి, అందులో నువ్వు ఒక్కడివి. ఈరోజు ఆ ఒక్కడు మూర్తి అవుతాడు. ఇంట్రెస్టింగ్. నేను చూస్తా. అన్ని ఈవెంట్స్ క్యాన్సిల్ చేయి. నేను ఇక్కడే ఉండి నీ షో చూస్తా. ఇది డీజే షో అవుతుందా లేకపోతే కామెడీ షో అవుతుందా? రండి మూర్తి. ఈ ముసలోడిని ఆడియన్స్ ఒప్పుకుంటారా సార్? ఒప్పుకోకపోవచ్చు, కానీ నీ మ్యూజిక్ వింటే తప్పకుండా ఒప్పుకుంటారు. నా మ్యూజిక్ వాళ్ళకి నచ్చుతుందో లేదోని భయంగా ఉంది సార్. క్రిటికల్గా ఉండే నాకే నచ్చింది, వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది.